రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణ, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మేమందరం కూడి ఉండి నీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి. ప్రార్థనలో నడిపింపుని, శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే. ఎన్నో ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ అవసరత నిమిత్తం నీ సన్నిధిలో నా తండ్రి ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చిబడటకు సహాయం దయచేయండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు నాయన. మాకు వాగ్దానంలో పేరు ఎలా చెక్ చేసుకోవాలో మాకు తెలిపి ఉన్న దేవుడు ప్రభా. మాకు వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు, పేరు పెట్టి మమ్మల్ని పిలుచున్న దేవుడు నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు నాకు దర్శనమిచ్చినప్పుడు ప్రభా పేరు పెట్టి పిలుస్తున్నాడని నాయన రాయబడి ఉన్నది కదా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, మీరు మాతో ఎలా మాట్లాడదలుచున్నారో నా తండ్రి నాయన. ప్రతి విషయంలో మమ్మల్ని మేము నాయన ఎలా నా తండ్రి పిలుస్తున్నాడో మేము కనిపెట్టుకోవాలో మాకు నేర్పిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఆది కాండంలో నా తండ్రి వెలుగు కలగా అన్నప్పుడుగానే వెలుగు వచ్చింది నా తండ్రి. చీకటి అనగానే నా తండ్రి చీకటి కలిగినది కదా ప్రభా. నా తండ్రి ఏది నువ్వు నోటి ద్వారా పలుకుతే అదే కలిగినది ప్రభా. జలరాశులేమి, వృక్షములేమిటి ప్రభా, ప్రతిదాన్ని పేరు పెట్టి పిలిచిన ఆయన సృజించిన దేవుడు ప్రభా నా తండ్రి. మొదటిగా ఆదామును నా తండ్రి సృజించి నా తండ్రి ఆదాము అని పేరు పెట్టిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో నాయన నా తండ్రి లోకంలో పడిపోయినప్పుడు ప్రభా నా తండ్రి ఆయన సిగ్గు నాయన అన్నీ తెలిసినప్పుడు ప్రభా, ఆదాము హవ్వ చెట్టు చాటు వెళ్ళి దాక్కున్నప్పుడు ప్రభా, నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా నాయన తండ్రి ముఖంకు చూపించలేక నా తండ్రి దిగంబరులుగా ఉన్నప్పుడు నాయన అప్పుడు కూడా ఆదామా అని పిలిచి ఉన్నావయ్యా నా తండ్రి నాయన. మాకు ఒక పేరుకు ప్రత్యేకతనిచ్చి ఉన్న దేవుడు, మమ్మల్ని నా తండ్రి సృష్టించిన దేవుడు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాడు హాగరు కూడా నా తండ్రి నీకు ఒక పేరు పెట్టి ఉంది నాయన. హాగరు నా తండ్రి అరణ్యముల వెడి వెళ్ళుచుండగా చూచుచున్న దేవుడు అని చెప్పి పేరు పెట్టింది ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఉన్నవాడు అనువాడువు నా తండ్రి, నిన్ను ఇడువను ఎడబాయినని చెప్పుచున్న దేవుడు ప్రభా. మీరు మాకు ఒక వాగ్దానాన్ని ఈ సంవత్సరం ఇచ్చి ఉన్నారు నాయన. ఆ వాగ్దానాన్ని బట్టి మేము నాయన మమ్మల్ని ఏ పేరుతోనూ మమ్మల్ని పిలిచి ఉన్నావు, ఆ వాగ్దానంలో మాకు ఏమి అనువదించి ఉన్నదో మీరు మేము నాయన అర్థం చేసుకుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వాగ్దానం మాకు ఈ సంవత్సరంలో నెరవేర్పులోకి వచ్చేటకు సహాయం దయచేయండి. ఏ వాగ్దానం చేత ఏ బిడ్డలైనా నా తండ్రి బాధిస్తున్నారు నా తండ్రి, ఆ బాధ నుంచి నైనా శ్రమతో కూడిన వాగ్దానం వచ్చినట్లయితే ఆ శ్రమలు వారి దరికి చేరకుండాను వచ్చినప్పుడు వాటిని జయించే శక్తిని దయచేయండి. యోబు నా తండ్రి పేరు పెట్టి పిలుచుకున్న యోబును కూడా కానీ శ్రమలు నా తండ్రి వచ్చినప్పుడు శ్రమల నుంచి నా తండ్రి జయించి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చామనే గుర్తును, జ్ఞాపకాన్ని మేము చేసుకునే వారిగా ఉండకు సహాయం దయచేయండి ప్రభా. ఈ సంవత్సరం మీరైతే నా తండ్రి నాయన నా నోట నీ మాట ఉంచుతానని ప్రభా, నా తండ్రి నీ చేతి నీడలో నాయన నీ కప్పుచున్నానని మాట్లాడుచున్న దేవుడు నాయన. ఇంకా బహుబలంగానే ఈ సేవా పరిచర్లో అనేక మందుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రార్థన చేయటందు మాకు బాధ్యత ఇచ్చి ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. నా పట్ల వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని మేము స్వతంత్రించుకొని నాయన మా నోటి చేత నాయన నీ వాక్కులను నింపమని కోరుచున్నాం. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరంగా మా ప్రార్థనలు ఉండులాగున సహాయం దయచేయండి నాయన. అలాగే ప్రతి ఒక్క బిడ్డలకు ఒక్కొక్క వాగ్దానం ఇచ్చి ఉంటాము నా తండ్రి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే జీవితాలను మాకును నాయన ప్రియ బిడ్డలకును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి మనుషుని సృష్టించినది మొదలుకొని ప్రతిదానికి నాయన ఒక ప్రత్యేకతనిచ్చిన దేవుడు నాయన. ఒక పేరు పెట్టి నువ్వు పిలిచిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకుని
చేసుకోండి నాయన. ఒకరికి నాయన పోలిక లేకుండా మా యొక్క చేతి ఫింగర్స్ యొక్క నా తండ్రి నాయన, నా తండ్రి గుర్తులనే నా తండ్రి ఒకరికొకరి సంబంధం లేకుండా సృష్టించిన దేవుడు ప్రభా. ఈ లోకంలో నాయన ఎంత సృష్టికర్తవు నా తండ్రి, అద్వితీయ దేవుడు నాయన, ప్రేమమయుడు కరుణామయుడు అయ్యా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరుతో నా తండ్రి నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్న దేవుడు నాయన, జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రార్హుడా సింహాసనాసీనుడు అయిన దేవా, స్తుతుల మీద ఆసీనుడుగా మీరు మా మధ్య ఉండమని కోరుచున్నాము నా తండ్రి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని ప్రభా నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులన్నిటినీ రహస్య స్థలములోనికి మరుగైన దానిని ధనముగా నీకు ఇచ్చేదని మాట్లాడుచున్నావయ్యా. నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తం నేను పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. నీవు నన్ను ఎరుగకుంటివా అని ప్రభా బిరుదులు ఇచ్చితివి నా తండ్రి. నీకు వందనాలు నాయన. నేను యెహోవానని మరి ఏ దేవుడు లేడని, నేను తప్ప ఏ దేవుడు లేడని మాట్లాడుచున్న దేవుడు నాయన, నాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు, మాకు బిరుదులు ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నా తండ్రి. పేరు పెట్టి పిలుచుచున్న నా తండ్రి నీకు వందనాలు నాయన. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు, ఇజ్రాయేలు ద్వారా నా తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు యాకోబు గారి ద్వారా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. యాకోబు తరమంతటికి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు నాయన. మా పేరుని బట్టి మేమే కాదయ్యా, మా బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎరుకో మధ్య గుండా వెళ్ళుచున్నప్పుడు ప్రభా మార్గంలో నాయన చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను చూసి జక్కయ్య దిగిరమ్మన్నప్పుడు ప్రభా జక్కయ్య ఎంత సంతోషించాడయ్యా. పొట్టివాడైనప్పుడు నిన్ను చూడాలని ఆసక్తి కలిగిన ఆయన చెట్టు ఎక్కి చూసినప్పుడు ప్రభా నన్ను జక్కయ్య దిగిరమ్మన్నప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి ఉన్నావయ్యా నా తండ్రి. పేరు పెట్టి జక్కయ్యను పిలిచి తన ఇంటి అంతటికి రక్షణ ఇచ్చిన దేవుడు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. రోగముల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి నాయన. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఈ లోకంలో శత్రువుల మీద నుంచి జయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు. నేను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అనేక రకాలుగా నీ వాగ్దానాలు మాకు ఇచ్చిన దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. యాకోబు నిన్ను సృష్టించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నా తండ్రి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలుచున్నా, నువ్వు నా సొత్తని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి. నీ బిడ్డలుగా ఉన్న మమ్ములను ప్రభా భయపడొద్దని ప్రభా నా తండ్రి. 365 రోజులు నాయన రోజుకొక్కసారి నా తండ్రి బైబిల్ లేఖన గ్రంథంలో భయపడొద్దు అని రాయబడి ఉన్నది నా తండ్రి. మాలో భయాన్ని పిరికితరాత్మను తీసివేసి ధైర్యంను నింపమని కోరుచున్నాము నాయన. పేరు పెట్టి పిలుచున్న జనాంగము నా తండ్రి మేము నేను సొత్తని మాట్లాడుచున్నావు నాయన. నీవు జనములలో బడి దాటినప్పుడు ప్రభా నేను నీకు తోడేందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు ప్రభా నీ మీద పొర్లి పారవు. నీకు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవని నా తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి. నీకు వందనాలయా నా దేవుడైన యేసయ్యా. నీకు వందనాలయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడవైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణకు క్రమంగా ఐగుప్తు నుండి నిన్ను బదులుగా కూషి వరకు నాయన సేబాను ఇచ్చున్నానని మాట్లాడుచున్నావయ్యా. మాకు రక్షకుడుగా తండ్రిగా తోడుగా ఉండనని నడిపిస్తానని చెప్తున్నావు దేవుడు ప్రభా. భయపడొద్దని నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నావయ్యా. నాకే కాదయ్యా మా సంతతి వారందరికీ కూడా మీరు భయపడొద్దని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా. నా తండ్రి ఒక స్నేహితుడు ప్రభా నా తండ్రి లేవలేని స్థితిలో మంచంలో ఉన్నప్పుడు మరో స్నేహితుడు వచ్చినప్పుడు ఏంటి బైబిల్ చదవనా అని అడిగినప్పుడు ప్రభా ఏ యొక్క అధ్యాయం నీకు ఇష్టమైనదో అది చదవమన్నప్పుడు ప్రభా 1వ దినవృత్తాంతము 1వ అధ్యాయం చదవమన్నప్పుడు ప్రభా అందులో అన్ని పేర్లు మాత్రమే లిఖించబడి ఉన్నాయి నా తండ్రి. ఆ యొక్క వంశావళిలు ఆ పేర్లు ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదని అనుకున్నా కానీ ప్రభా అతను చదవడానికి కష్టమైనప్పటికీ నాయన చదివి ఉన్నాడు కదా నా తండ్రి నాయన. ఆ యొక్క వంశావళి పేర్లు ఇవన్నీ ఏంటి, ఈ యొక్క లేఖన గ్రంథం ఈ యొక్క అధ్యాయం నువ్వు ఎందుకు చదివించి ఉన్నావు, దీని ద్వారా నువ్వు ఏమి పొందుతున్నావని అడిగినప్పుడు ప్రభా ఈ లేఖన గ్రంథం ఈ యొక్క అధ్యాయం మొత్తం 2
250 పేర్లు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టి ఆ యొక్క వారిని ప్రత్యేకిస్తున్నారు. నన్ను కూడా ఒక పేరు పెట్టి నన్ను ప్రత్యేకించిన దేవుడు అని ప్రభా వారు నాయన గుర్తెరిగి నా తండ్రి నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా ఆ యొక్క స్నేహితుడు కూడా నా తండ్రి దేవుడి దగ్గర తనకున్న పేరుని బట్టి నా తండ్రి తెలుసుకోవాలని ప్రభా ఆసక్తి కలిగి ప్రార్థించి ఉన్నాడని నా తండ్రి విని ఉన్నామయ్యా. మేము కూడా మాకు ఒక ప్రత్యేక పేరు ఇచ్చిన దేవుడు ప్రభా, పేరు పెట్టి పిలుచున్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో, మేము శ్రమల గుండా వెళ్ళినప్పుడు యోబు గారిని నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. అదే రీతిగా సౌలు గారైతే నా తండ్రి మాట్లాడి ఉన్నావు, సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అన్నప్పుడు ప్రభా సౌలు గారితో నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా. యాకోబు నా ప్రియుడు అని చెప్పి ప్రభా యాకోబుని ఇజ్రాయేలుగా మార్చుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా. నీకు వందనాలు నాయన. సారాయిని సారాగా మార్చిన దేవుడు. సారాయి అనగా జగడము పుట్టించి వారిని, సారా అనగా అనేక మందికి రాజకుమార్తెగా నువ్వు నియమించిన ప్రభా. అబ్రహాము అని ప్రభా నా తండ్రి, అబ్రహాము అని ప్రభా విధేయుడిగా నువ్వు నాయన పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు ప్రభా. పౌలు గారిని పౌలుగా మార్చుకుని దైవజనుడుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభా. దుప్పినీటి వాకల కొరకు నా తండ్రి ఎదురు చూసినట్టు నా తండ్రి మేము నీ కొరకు ఎదురు చూసే కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. దప్పిగల వాని మీద నీళ్లను ప్రభా, ఎండిన నేల మీద ప్రవహించు జలమును ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు. మాకు నువ్వు నాయన సహాయము చేయగలిగిన దేవుడు ప్రభా. నాడు నాయన లాజరు సమాధిలో ఉండి నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా వారి సహోదరులు దుఃఖించినప్పుడు అక్కడికి నువ్వు వచ్చినప్పుడు ప్రభా నువ్వు అద్భుతం చేసావు ప్రభా. లాజరు దగ్గరకు నా తండ్రి సమాధుల దొడ్లోకి వెళ్ళినప్పుడు ప్రభా మనుషులారా లేచి రమ్మనలేదు, కానీ ప్రత్యేకించబడి లాజరుకు మాత్రమే నా తండ్రి పేరు ఉంచి లాజరు తిరిగి రమ్మన్నప్పుడు ప్రేత వస్త్రములతో తిరిగి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. నువ్వు ఎవరి ద్వారా నా తండ్రి ఏ అద్భుతములు చేయదలిచినో వారి ప్రత్యేకమైన పేరు కలిగి జీవిస్తారని మాట్లాడుచున్నావు. మా జీవితంలో నువ్వు ప్రత్యేకత నా తండ్రి, మా యొక్క పట్ల నీ యొక్క ప్రణాళిక ఏమైనదో ప్రభా. మమ్మల్ని ఏ తలాంతి ఇచ్చి ఎవరికి ఎలా వాడబడుచున్నావో నా తండ్రి నీ సన్నిధిలో మేము నా తండ్రి నీ వారసులుగా పేరు పెట్టబడిన జనాంగముగా మమ్మల్ని సిద్ధపరిచి